సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను పటాన్చేరు బీఆర్ఎస్ ఇన్ఛార్జి ఆదర్శ రెడ్డి పంపిణీ చేశారు. ఎన్నికల గ్యారంటీలను హామీలు అమలు చేయటం లేదని వివరించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. ఆదర్శ రెడ్డి వెంట కోలన్బాల్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి 25 నెలలు అవుతుంది. 25 నెలల తర్వాత కూడా ఇంతవరకు ఆయన ఏమైతే చేస్తానో చేయలేదు. ఇంతవరకు స్కూటీలు ఇస్తానడు, తులం బంగారం అన్నాడు, రైతు బంధు అన్నాడు, రైతు భరోసా ఇంకా 12,000 ఇస్తానని 10 ఇస్తుండు. బ్యాంకులో కొనుక్కోండి, 9వ తారీఖు నాడు నేను 7వ తారీఖు వస్తున్నా, 9వ తారీఖు సంతకం పెడతా, పైసలు తెచ్చుకోండి, మాఫీ చేస్తాడు. ఎవ్వరికి మాఫీ, ఏ గ్రామంలో కూడా మాఫీ కాలేదు. ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలు ఒక్కటి కూడా మాఫీ కాలేదు. కాబట్టి అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నాను, అక్కడి వరకు చేసే పనులు తప్ప 25 నెలలలో ఏ ఊర్లో కూడా గంపడి మట్టి పోసే పాపాన పోలేదు, ఒక స్కీమ్ ఇచ్చిన పాపాన పోలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, ఇందిరమ్మ విపరీతమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కాబట్టి దాని పర్యవసానంగా ఎన్నికలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతుండు. దాని కొరకే ఈరోజు గడ్డపోతారంలో పెద్దల సమక్షంలో మొట్టమొదటిగా బాకీ కార్డు ఇస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ